దేవుడు ఇర్మియాతో ఏం చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనంలో, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి, అంటే నేను మిమ్మల్ని చెరగొనిపోతాను. ఎక్కడికి? మీరు ఇప్పుడు యెరూషలేములో ఉన్నారు, నేను మిమ్మల్ని చెరగొని తీసుకొని వెళ్ళిపోతాను. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? బబులోనుకు తీసుకొని వెళ్ళిపోతున్నాను. బబులోను వీళ్ళ సొంత దేశమా? కాదే. సొంత పట్టణమా? కాదే. యోధా ప్రాంతము, యెరూషలేము పట్టణము వీరు సొంతదైతే బబులోను పరాయి దేశం. బబులోను పరాయి దేశం, అది పరాయి ప్రాంతం అది. అయితే నేను మిమ్మల్ని చెరగొనిపోయిన ఆ పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు మీరు యెహోవాకు ప్రార్థన చేయండి. మీరు చెరలో ఉన్నారు, ప్రస్తుతానికి ఏ దేశంలో చెరలో ఉన్నారో ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఎంత సూపర్గా చెప్పాడండి దేవుడు బైబిల్లో. నిజంగా ఎంత మంచి మాటలు కదండి. బైబిల్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంటుందండి ఇలాంటి మాట చదువుతున్నప్పుడు. ఎవడండి బైబిల్ మీద బురద చల్లేది? ఎవడండి బైబిల్ కోసం తప్పుగా మాట్లాడేది? ఏ నేర్పింది బైబిల్? నీ దేశాన్ని ప్రేమించమన్నది, పొరుగు దేశం మీద యుద్ధం చేయమని లేదు. నీ దేశాన్ని ప్రేమిస్తూ చుట్టూ ఉన్న దేశాల మీద బాంబులు విసిరేమని చెప్పలేదు బైబిల్. అన్ని దేశాలు బాగుండాలి. నువ్వు ఏ దేశంలో పుట్టినా ఆ దేశం కోసం నువ్వు ప్రార్థన చేయి, ఆ దేశాన్ని ప్రేమించు అన్నది. అదే సమయంలో నీకు ఇక్కడ పని లేదు, ఉపాధి లేదు, బ్రతుకు తెరువు కోసం ఏదో వెళ్ళిపోయావు. ఆ దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాలలో ఉంటూ ఆ దేశాల క్షేమం కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే మీకు ఇప్పటికి మీకు అర్థం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బైబిల్ ఎందుకు కోరుకుంటున్నాయి? ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ బైబిల్ ఎందుకు కోరుకుంటున్నాయి? ఒకానొక దేశం అయితే వాళ్ళ జాతీయ జెండా మీద బైబిల్ ముద్ర చేసుకున్నారు. ఒకానొక దేశం వారి జాతీయ జెండా మీద బైబిల్ ముద్ర చేసుకున్నారు. ఎందుకు? బైబిల్ను బట్టి మా దేశాన్ని పాలించుకుంటున్నాం కనుక. బైబిలే ఈరోజు మా దేశం ఇంత ఆనందంగా ఉండటానికి, ఇంత సంతోషంగా ఉండటానికి, ఇంత అభివృద్ధి చెందటానికి బైబిలే కారణం అని వారి జెండా పైనే బైబిల్ ముద్రించుకున్నారు అని అంటే ఎంత గొప్ప సంగతి అంటే.